2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ శేఖర్ గారు. నమస్తే మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ నెల 25న క్లాస్ ని నిర్వహించబోతున్నారు. ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ ఎవరికైతే ఉన్నాయో అవన్నీ అన్లాక్ చేయడమే ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ చెప్పబోయే ఎపిసోడ్ లో ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం చెప్పబోతున్నారు? ఎస్, నిజంగా లైఫ్ లో చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుందండి. కోటీశ్వరుడు అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటుంది. నేను మిమ్మల్ని కామెంట్ బాక్స్ లో అడుగుతున్నాను, కంపల్సరీగా టైప్ చేయండి. మీరు ఎప్పటికల్లా కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారు, ఏ ఇయర్ కల్లా అని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. సో అయితే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఉపయోగించి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ధనవంతులు అవ్వాలంటే నేను కొన్ని సీక్రెట్స్ చెప్తాను. ఏంటి ఆ సీక్రెట్స్? జాగ్రత్తగా వినండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను ఈ వీడియోలో చెప్పబోతుంది అంటే కోటీశ్వరుడు కావడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. చిన్నప్పుడు మనం ఒక పైథాగరస్ సిద్ధాంతం లేదనుకుంటే ఒక ఫిజిక్స్ కానీ దీనికి కొన్ని సూత్రాలు ఉంటాయి. ప్రతి దానికి కూడా సైన్స్ ఎక్స్క్లూజివ్లీ అంటే సూత్రాలు ఫాలో అయ్యి చేస్తారండి. కోటీశ్వరుడు అవ్వడానికి కూడా ఫార్ములా ఏమైనా ఉందా? ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. జాగ్రత్త, వాలెస్ డి వాటల్స్ అతను చెప్తారు ధనవంతుడు అవ్వడం అనేది ఒక సైన్స్. వాలెస్ డి వాటల్స్ అని ప్రపంచంలో గొప్ప రచయిత, అతను రాసిన పుస్తకం ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్. అంటే ధనవంతుడు అవ్వడానికి ఒక సైన్స్ ఉంది, ఒక ఫార్ములా ఉందని అన్నాడు. అలాంటి ఫార్ములాస్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నా. అయితే నేను ఈ వీడియోలో కొంత చెప్తానండి మీకు ట్రైలర్. ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే నేను ఈ నెల మళ్ళీ వినండి, ఈ నెల 25న ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. అది కూడా ఆన్లైన్లో జూమ్లో కండక్ట్ చేస్తున్నాను. సో వివరాలు నా కింద నెంబర్కి మీరు కాంటాక్ట్, నా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఏంటి ఇందులో ఏం చెప్తాను? అన్లాక్ యువర్ మనీ బ్లాక్స్. ఎవరైతే వాళ్ళ కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారో మనీ బ్లాక్స్ క్లియర్ చేసుకుంటేనే సో వాళ్ళకి హ్యాపీగా డబ్బులు వస్తాయి. నెంబర్ 2, ఇంకా మీరు ధనవంతులు అవ్వడానికి హైదరాబాద్లో ఈ సంవత్సరం ఫస్ట్ టైం October 4th డేట్ బ్లాక్ చేసుకోండి. October 4th అందరూ హైదరాబాద్ వచ్చేయండి. ఓకే, మీరు ఎక్కడున్నా కూడా October 4th హైదరాబాద్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా నేను ఒక ఫిజికల్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను. సో ఈ కాన్సెప్ట్ కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, MBMS అంటే మిలియనర్స్ బిజినెస్ మనీ సీక్రెట్స్. దీన్ని సింపుల్గా మనీ అట్రాక్షన్ వర్క్షాప్ అని చెప్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు నాతో లైవ్లో మాట్లాడచ్చు, లైవ్లో డౌట్స్ ఉంటే అడగచ్చు, మీరు నాతో కలవచ్చు, మాట్లాడచ్చు. సో ఇవన్నీ కూడా చేస్తానండి. October 4th మెగా ఈవెంట్ చేస్తున్నాను, కంపల్సరీగా రండి. సో ఎస్, అయితే ఈ వీడియోలో మనం ఏం చెప్దాం కోటీశ్వరుడు అవ్వడానికి. నెంబర్ 1 పాయింట్ జాగ్రత్తగా రాసుకుంది, డైలీ లెర్నింగ్. నిరంతరం నేను ఒక స్టేట్మెంట్ తయారు చేసిన మీకోసం. నిరంతరం అంటే నెక్స్ట్ తరం బాగుండాలంటే మీరు నిరంతరం నేర్చుకోవాలండి. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉండాలని డబ్బు సంపాదిస్తుంటారు చాలా మంది. ఒకప్పుడు వాళ్ళు బాగుండాలని డబ్బు సంపాదించేవారు, ఇప్పుడు జనరేషన్ అంతా నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలని. నేనేమంటానంటే నిరంతరం మీరు నేర్చుకుంటేనే నెక్స్ట్ తరం నెక్స్ట్ తరం బాగుంటారు. సో మరి నిరంతరం ఏం చేయాలి? నేను చాలామంది ధనవంతుల్ని స్టడీ చేసిన తర్వాత వాళ్ళు బుక్స్ బాగా చదువుతారు. బిల్ గేట్స్ సంవత్సరానికి 52 పుస్తకాలు చదువుతారు. అతను సంవత్సరానికి 52 పుస్తకాలు. వారెన్ బఫెట్ రోజుకి 50 పేజీలు చదువుతాడు. అతను రోజుకి 450 కోట్లు సంపాదిస్తున్న వారెన్ బఫెట్ బుక్స్ చదువుతాడు. అతను చాలామంది ఒక డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే పుస్తకాలు చదవడం ఆపేస్తారు. నేను MSc కెమిస్ట్రీ చేశాను, MSc సైకాలజీ చేశాను, ఆనరీ డాక్టరేట్ వచ్చింది, బుక్స్ చదువుతున్నాను. ఈ బుక్స్ అందరూ ఇలా చేపెట్టిందమ్మా. బుక్స్ గివ్స్ వింగ్స్. పుస్తకాలు, మీ పుస్తకం ఇలా పెట్టారనుకోండి, ఇలా ఉంటాయి కదా, ఆ పుస్తకాలు మీకు రెక్కల్లాగా పనికొస్తాయి అన్నమాట. చిన్నప్పుడు మా సార్ చెప్పారు, తలదించుకుని నన్ను చదువు సమాజంలో తలెత్తుకునేలా చేస్తా అని పుస్తకం మనకు చెప్తుందట. ఏ బుక్స్ చదవాలి చాలా మందికి ఉన్న పెద్ద డౌట్. సార్ ఏ బుక్స్ చదవాలి? మ్యాగజైన్స్ చదవాలా? అవి కాదు. ఈసారి క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు ధనవంతులు అవ్వాలంటే ఏ పుస్తకాలు చదవాలి అని నేనే చెప్తానండి. సో నెక్స్ట్, యూట్యూబ్ పాడ్కాస్ట్ వీడియోస్ వినండి. యూట్యూబ్లో మీకు 2 రకాలు ఉంటాయి, ఒకటి యూస్, 2 యూజ్లెస్. చాలా మంది ఇక్కడే అంటే వాళ్ళు కరెక్ట్గా క్యాచ్ చేయడానికి మిస్ అవుతారు. యూస్ఫుల్ పట్టుకోవాల్సిన వీడియోస్ యూట్యూబ్లో యూజ్లెస్ వీడియోస్ పట్టుకుంటారు. టైం వేస్ట్ వీడియోస్, మీకు సంబంధం లేని వీడియోస్, మీ ప్రొఫెషన్ తగ్గ వీడియోస్ మాత్రమే చూడమని చెప్తాను నేను. మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారో దానికి సంబంధించిన వీడియోస్ చూడండి. మీరు ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారో దానికి సంబంధించిన వీడియోస్ చూడాలి. మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో అటువంటి వీడియోస్ అంటే ఎక్స్క్లూజివ్ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ వినమని చెప్తాను. పాడ్కాస్ట్లు వినడం, అదేవిధంగా నిపుణులతో మాట్లాడడం. మీరు నా కౌన్సిలింగ్ వస్తే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. సో ఎక్స్పర్ట్తో మాట్లాడడం, కూర్చోవడం అనమాట. అండ్ మీరు ఈ రోజుల్లో ఫాస్ట్గా ధనవంతులు అవ్వాలంటే ఒకటి చెప్తానండి, నట్టింట్లో కూర్చొని నెట్టింట్లో అంటే జూమ్ క్లాసెస్లో ఎవరైతే నేర్చుకుంటారో, నేను ఇలా కూర్చొని చాలా కంట్రీస్ నుంచి నేర్చుకున్నాను. అంటే ఈ జూమ్ క్లాసెస్ ఇప్పుడు మనం నిజంగా ఈ ఆఫ్టర్ కరోనా పెద్ద వరం అండి. ఏంటంటే నిజంగా మీరు జూమ్లో జాయిన్ అయితే లైఫ్ పెద్ద జూమ్, యూనివర్స్ పెద్ద జూమ్ లైఫ్ చూపిస్తుంది.
ఇవి కానీ నేర్చుకోవాలి. బుక్స్ చదవాలి, యూట్యూబ్, పాడ్కాస్ట్, జూమ్ క్లాసెస్. అండ్ ఇంకా మీరు ఏం చేయాలి, నెంబర్ 2 ధనవంతులు అవ్వాలంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి. ఇక్కడ రియల్ ఎస్టేట్లో అది కూడా తెలివిగా పెట్టాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఎలా పెట్టాలంటే అది కూడా చాలా తెలివిగా, ఎక్కడ గ్రోత్ అవుతుంది, ఎక్కడ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎక్కడ డెవలప్మెంట్ ఉంది, తక్కువ దొరుకుతుందని కానీ కొనియడం కాదండి. సో అభివృద్ధి చెందుతుందా లేదా, అక్కడ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయా లేవా అన్ని చూసుకొని కొనాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరు రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టండి. ఒకవేళ మీకు అలా లేకపోతే చిన్నగా అయినా పెట్టుబడి పెట్టండి. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టిన వాళ్ళు చాలా ఫాస్ట్గా కోటీశ్వరులు అవుతారండి. నెంబర్ 3 ఎవరు ధనవంతులు అవుతారు కోటీశ్వరులు అంటే ఎవరైతే వాళ్ళు లక్ష్యాలు రాస్తారో, లక్ష్యాలు రాసిన వాళ్ళు లక్షలు సంపాదిస్తారు. పెన్ పేపర్ తీసుకోండి ఫాస్ట్గా. మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఎప్పటికల్లా కొనాలనుకుంటున్నారు, మీ పిల్లల చదువుకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎప్పటికల్లా ఫైనాన్షియల్ రిటైర్మెంట్ తీసుకోవాలనే విషయం కూడా చాలా మంది తెలియదండి. మీరు రాయండి. అంటే కోటీశ్వరులు ఏం చేస్తారంటే ఆర్థిక లక్ష్యాలు రాస్తుంటారు. సో ఇది ఎలా రాయాలనేది ఈసారి నేను క్లాసెస్లో డైలీ మీరు నాతో ఎలా రాయాలని నేనే మీ చేతి రాయిస్తానండి. ప్రతిరోజు రాయిస్తాను ఈసారి క్లాసెస్లో. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా ఎవరు కోటీశ్వరులు అవుతారో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి LTI. ఇది కోటీశ్వరులు ఫాలో అయ్యే ఫార్ములా. LTI అంటే గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడి పెట్టి వదిలేయాలండి. చాలా మంది ఎలా ఉంటారంటే పెట్టుబడి పెట్టేసి టెన్షన్ పడతారు, పెరుగుతుందా పెరగదా. ఇది ఎలాంటిదంటే చాలా మంది అనుమానంతో పెడితే బహుమానం రాదు. మీకు బహుమానం రావాలి పెట్టుబడి అంటే అనుమానం వదిలేయండి. చాలా మంది ఎలా ఉంటారంటే ఒక విత్తనం తవ్వారు, ఈరోజు తవ్వారండి, రేపు మళ్ళీ మొలిచిందా లేదని తవ్వి చూసారనుకోండి, ఏమవుతుంది, విత్తనం చచ్చిపోతుంది. మీరు పెట్టుబడి పెట్టి నిద్రపోండి, ఆటోమేటిక్గా అది పనిచేయడం మొదలు పెడుతుంది. కామన్ బాక్స్ టైప్ చేయండి LTI. ధనవంతులు మొట్టమొదటి పని లాంగ్ టర్మ్ అంటే పెట్టేసి వదిలేస్తారు, లాంగ్ టర్మ్ వదిలేస్తారు. అండ్ ఇంకొకటి వాళ్ళు షేర్ల మీద పెట్టుబడి పెడతారు, మ్యూచువల్ ఫండ్స్ పెడతారు. ఇలాంటివన్నీ అందుకే చూడండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళు చాలామంది అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారా, షేర్లో పెట్టారా, ఇలాంటివన్నీ కూడా. అండ్ ఇంకా ఎవరు కోటీసులు అవుతారంటే చిన్న చిన్న మొత్తంలో ఎవరైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడి కూడా ఎలా ఉండాలి, పేషెన్సీగా ఉండాలి, క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టాలండి. ఏదో ఒకసారి పెట్టేసి కాదు. చాలా మంది ఎలా ఉంటారంటే ఏదో ఒకసారి పెట్టుబడి పెడతారు, అలా కాదు. ఈసారి క్లాసెస్కి వచ్చిన తర్వాత మీరు కోటీసులు అంటే ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి అని నేను స్పష్టంగా మీకు ఒక బ్లూ ప్రింట్ ఇస్తానండి. అండ్ ఇంకా మీరు చూస్తే ఎవరు కోటీసులు అవుతారు, ఎవరైతే ఖర్చు తగ్గించుకుంటూ ఇన్కమ్ పెంచుకుంటూ అనవసరమైన అప్పులు చేయకుండా ఉంటారో వాళ్ళే కోటీశ్వరులు అవుతారు. కొంతమంది ఏమవుతారంటే ఇన్కమ్ పెరిగిన తర్వాత ఖర్చు పెట్టేసుకుంటారు. ప్రపంచం అత్యంత ధనవంతులు చెప్తుంది ఏంటంటే ఇన్కమ్ పెరుగుతుంటే ఖర్చు తగ్గించుకోవాలి. ఇది ఎలా సాధ్యం, చాలా కష్టం చాలా మందికి. సో దానికే నేను కొన్ని సీక్రెట్స్ ఈసారి చెప్పబోతున్నాను. అంటే ఈ మనీని ఎలా జాగ్రత్తగా లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలి. తప్పకుండా సార్. సో మీరు చెప్పినట్టుగానే ఇన్కమ్ పెరిగే కొద్దీ ఖర్చులు అనేవి తగ్గిస్తూ రావాలంటే అక్కడ ఖచ్చితంగా ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం అని తెలుస్తుంది. సో ఫినాన్షియల్ డిసిప్లిన్తో పాటు ఎక్కడైతే డబ్బులు బ్లాక్ అయి ఉంటాయో వాటిని అన్బ్లాక్ చేయడం యొక్క క్లాస్ ముఖ్య ఉద్దేశం. క్లాస్కి సంబంధించి ఏ విధంగా అటెండ్ అవ్వచ్చు అంటారు, మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి సార్? ఎస్, మీరు నిజంగా నా క్లాసెస్కి రావాలని అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ 5:45 to మార్నింగ్ 7. ఇదేంటంటే జూమ్లో ఉంటే హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చండి. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ క్లాసెస్లో నేను నేర్పిస్తానంటే డైలీ అఫర్మేషన్ నాతో పాటు ఎలా చేయాలి, చాంటింగ్ ఎలా చేయాలి, యూనివర్స్తో చాటింగ్ = చాంటింగ్ అని చెప్తాను. సో జస్ట్ ఎటువంటి చాంటింగ్, ఎటువంటి అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, గ్రాటిట్యూడ్, ఎటువంటి ఇన్నర్ మైండ్లోని బ్లాక్స్ రిమూవ్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా కోటీశ్వరులు అవుతామని ఈసారి క్లాస్లో అదే చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.